మెయిన్ డోర్ ఉంటది కదా! బస్ ఎక్కడానికి, దిగడానికి ఒకటే ఎగ్జిట్, ఒకటే ఎంట్రీ మనకి. సో, ఆ అవును. డోర్ ఓపెన్ అవ్వలేదా? అంటే అక్కడ ఆల్రెడీ వన్స్ ఆ డ్రైవర్ దిగినప్పుడు, యాక్సిడెంట్ అయిందని ఫీల్ అయినప్పుడు, వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసినా సేఫ్‌గా బయటకొచ్చేవాళ్ళు. ఆ డోర్ ఓపెన్ చేయలేదా? ఎందుకంటే నాకు తెలిసి ఇటువంటి బస్ సిస్టమ్స్‌కి బటన్ సిస్టమ్ ఉంటుంది. డైరెక్ట్ లాక్ అనేది మనం పుష్ అండ్ అదే పుల్ అండి. చేయడానికి ఉండదు. లాక్ సిస్టమ్ ఉంటది. అది అది ఓపెన్ అవునండి. కాలేదా ఆ సమయానికి? లేదండి. యాక్చువల్లీ నేను జస్ట్ ఇట్లా ట్రై చేద్దామని ఎళ్తే అటుపక్క డోర్‌కి కూడా మంటలున్నాయి. సో, నా నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం హార్డ్ బోర్డ్స్ డాష్ బోర్డ్స్ ఉన్న ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది అప్పటికే. అంటే ఇన్‌సైడ్ నుంచి, బయట నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ లోపల నుంచి మంటలొచ్చేసాయి. అంటే ఇవన్నీ జరిగింది చాలా తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోయింది నాకు ఇదంతా. తెలిసి నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం వితిన్ 2-3 మినిట్స్‌లో జరిగిపోయేవన్నీ. 2 లైక్ లెస్ థాన్ 5 మినిట్స్. లెస్ దాన్ 1 మినిట్. అంటే కంప్లీట్‌గా అది ఆల్రెడీ ఇంజిన్ కింద ఉండిపోయింది. ఇంజిన్ నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది. డాష్‌బోర్డ్ పూర్తిగా అవును. కాలిపోయింది. మీరు ట్రై చేసారా డ్రైవర్ సీట్ దగ్గర నుంచి అన్‌లాక్ ఎవరు చేయడానికి? లేరండి అక్కడ. అక్కడ ఎవరు లేరు. డోర్ రావట్లేదసలు. నేను ట్రై చేశాను. అది రాకపోవడానికి సరికి నాకు తెలుసు. అంటే నేను మామూలుగానే బస్సు ఆపరేటింగ్ సిస్టమ్ నాకు ఐడియా ఉంది. సో, నేను కూడా యూట్యూబర్‌నే. సో, ఆ! నాకు ఐడియా ఉంది. సో, నేను బటన్స్ ప్రెస్ చేద్దాం నాకు తెలుసు ఎక్కడ అని యాక్సెస్ అని. హ్మ్. బట్ అసలు రావట్లేదు అది. అప్పటికే అవి ఆ సిస్టమ్ అది నేను పట్టుకుందాం డోర్ ఏదైతే అది అప్పటికే చాలా కాలుతుంది. లైక్ హీట్ ఉంది దాని మీద. హ్మ్. అంటే లోపల సైడ్ నుంచి బర్న్ అవుతుంది. అంటే డ్రైవర్ ఆల్రెడీ లోపల సైడ్ నుంచి బర్న్ అవుతుంది. ఇన్సిడెంట్ నోటీస్ చేసిన డ్రైవర్ తీసినా చాలా మంది బతికేవారసలు. ఖచ్చితంగా 100% షూర్ అండి. బట్ అది ఎందుకు నాకు తెలిసి ఆయనే రెడ్ టీ షర్ట్ ఆయన మాలిక్ అని అడగదు. తనే నాకు తెలిసి మేబీ అయ్యుండొచ్చు. మరి కో డ్రైవర్ ఎలా దిగాడు? అంటే బస్ డ్రైవర్ సీట్‌లో నుంచి ఆయన దిగాడంటే ఓకే. డ్రైవర్ దిగిపోయాడు. కో డ్రైవర్ మెయిన్ డోర్‌లో నుంచి కాకుండా వేరే సోర్స్ ఏదైనా ఉందా దిగడానికి? మేబీ కో డ్రైవరే తోలుతున్నాడని నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆయన మాలిక్ అందర్ హై అంటున్నాడు. మాలిక్ అందర్ హై మర్ గయా అని అంటున్నాడు. సో ఓకే. మేబీ కో అంటే డ్రైవర్ ఈయనే దిగేసాడేమో అనుకుంటున్నాను. కో డ్రైవర్ బస్సు నడిపిస్తుండగా యాక్చువల్ ఫస్ట్ డ్రైవర్ ఇంకా లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే. మేబీ అయ్యుండొచ్చు. ఈ కో డ్రైవర్‌కి నాకు తెలిసి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అసలు 20, 25 ఆ మధ్యలో ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే. ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే 20, 25 ఏళ్ల వయసున్న కో డ్రైవర్ నడిపిస్తూ ఉన్నాడు. మెయిన్ డ్రైవర్ పడుకొని ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయన చెప్తున్న అవునండి. ప్రకారంగా మాలిక్ మీరు అందర్ హై మర్ చూస్తే గయా అని చెప్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడున్న రెడ్ టీ షర్ట్ ఆయన ఆ! ఆయనే బయటకొచ్చింది. ఆయనే మేరా మాలిక్ అందరే మర్ గయా అని అరుస్తున్నాడు. మీరు ఆ విజువల్స్ చూపించకండి. ఇక్కడ మాకు ప్లే అవుతున్నాయి కొన్ని డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్. షూర్. ఫైన్. సో, సో దీంట్లో అంటే డ్రైవర్ పేరు కూడా ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ డ్రైవర్ ఏమైనా పేరు చెప్పాడా? అసలు లేదండి. ఆయన మాట్లాడే సిట్యుయేషన్ లేదు. మేరా మాలిక్ అందరే అదే అదొకటే చెప్తున్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వి కావేరి ట్రావెల్స్లో కో డ్రైవర్ శివ ఏజ్ మీరు అంటున్నట్టుగా మేబీ అప్రాక్స్ ఆ ఏజ్ ఉండుంటుంది. 26, అవును. 27 రాసుకొచ్చారు. అవునండి. సో లక్ష్మయ్య అయితేనే ఫస్ట్ డ్రైవర్ అండ్ శివ ఇస్ సెకండ్ డ్రైవర్. మేబీ అయ్యుండొచ్చు.